అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ ఈరోజు అసంఘటిత కార్మికులకి ఈ శ్రమ్ పోర్టల్ వల్ల ఈ పోర్టల్ నమోదు చేయడం జరుగుతూ ఉంది. అయితే సంఘటిత కార్మిక శాఖలో సంఘటిత అసంఘటిత కార్మికులు అనేవాళ్ళు ఉండడం జరుగుతుంది. సంఘటిత కార్మికులకి సుమారు 15 లక్షల మంది ఉన్నారని నిర్దిష్టంగా గణాంకాలు ఉన్నాయి. వాళ్ళకి ఈఎస్ఐ ఇంప్లిమెంట్ అవుతుంది, వాళ్ళు ఇన్స్టిట్యూట్ పర్సన్స్గా నమోదు అవుతారు. అయితే అసంఘటిత కార్మికుల్లో భవన నిర్మాణ కార్మికులతో సుమారు భవన నిర్మాణ కార్మికులు ఈ రోజు వరకు 18,50,000 మందిగా నమోదు కాబట్టారు. అయితే అసంఘటిత కార్మికులు ఏ రకంగా నమోదు చేసుకోవాలి, వాళ్ళ డేటా కూడా ఎక్కడ లేని పరిస్థితి. దానికి ఒకే ఒక మార్గం, ఒకవేళ వాళ్ళు గుర్తించబడితే, వాళ్ళు నమోదు చేసుకోగలిగితే, వాళ్ళు ఏ పని చేస్తున్నారు, వాళ్ళకి ఏ పథకాలు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళని ఎలా ఆదుకోవాలనేది ఒక కార్యాచరణ రూపొందించవచ్చు. అయితే ఇక్కడ అసంఘటిత కార్మికులు ఎక్కడా కూడా నమోదు చేసుకోవట్లే, దీని మీద అవేర్నెస్ రావట్లే. అసంఘటిత కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి అందరూ తప్పనిసరిగా. దానివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా యాక్సిడెంటల్ డెత్కి 2 లక్షలు ఉచితంగా ఒకసారి ఈ శ్రమ్ పోర్టల్లో నమోదైతే సుమారు ఈ రోజుకి 88 లక్షల మంది మన ఆంధ్రప్రదేశ్లో ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్నారు. అయితే టార్గెట్ మనకి ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ 1,50,00,000 మంది టార్గెట్ ఇవ్వగా 88 లక్షల మంది నమోదు చేసుకున్నారు. కేవలం దయచేసి మీ కుటుంబాలు, మీ పిల్లల గురించి ఒకసారి ఆలోచించండి. ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకునే దాంట్లో రిజిస్ట్రేషన్ ఫీజు ఏమి తీసుకో, అది పూర్తిగా మీ ఆధార్ కార్డు పెట్టుకుని లేబర్ ఆఫీస్ దగ్గరికి వస్తే ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేయబడుతుంది. తద్వారా 2 లక్షల రూపాయలు మీ మరణానంతరం, 2 లక్షల రూపాయలు, ఒకవేళ సహజ మరణం అయితే 1,00,000 రూపాయలు, పూర్తి వైకల్యం అయితే పాక్షిక వైకల్యం అయితే 1,00,000 రూపాయలు, పూర్తి వైకల్యం అయితే వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో నమోదు చేసుకున్న తర్వాత ఏదైతే యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనేది ఒకటి ఇస్తారు. దేశవ్యాప్తంగా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ పథకాలన్నీ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఈ ఆధార్ కార్డ్ టైప్లో ఇది ఇవ్వడం జరుగుతుంది. సో అవన్నీ తీసుకున్నట్టయితే